ఇలా అయితే వచ్చిందని కొబ్బరి రొట్టు. నేను చెప్పిన కొలతలతో అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నిప్పులు దాని మీద పెట్టాలి, అగ్గ మీద పెట్టుకుందాం. మీకు దాకా చాలా బాగుంటుంది. తర్వాత చల్లారకైతే కేకుల కింద వస్తుందండి, కేకుల కింద కట్ చేస్తాను. తర్వాత ఇలాగే నేను చెప్పిన కొలతలు అయితే చేసుకొని చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు, రవ్వ, బొంబాయి రవ్వ, పంచదార ఈ 3 ఉంటే సరిపోద్దండి. కొబ్బరి రొట్టె అయితే వచ్చేస్తుంది. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి రొట్టె వండుతున్నానండి. ఎలా వండుతానో చూపిస్తాను. కొబ్బరి రొట్టె అంటే యూట్యూబ్లో కొట్టానండి నేను, అసలు వేరుగా వస్తుంది. మేము ఎలా వండుకుంటామో చూపిస్తాను. యూట్యూబ్లో కూడా రావట్లేదండి మేము వండుకున్నట్టు. కొట్టానండి కానీ వేరేగా బియ్యంతో అలాగ వండుతున్నారు. నేను వండినట్టు మాత్రం చూపించట్లేదు. మీరు కూడా చూడండి, నా వీడియో చూసి ఆ వీడియో చూడండి. ఏ వీడియో కూడా రాదు యూట్యూబ్లోని. నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను, పక్కా కొలతలతో చూపిస్తాను. అలా మాత్రం చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే చూపిస్తాను, ఏమేమి కావాలో చూపిస్తాను. ఇదైతే బొంబాయి రవ్వ అండి, ఉప్మా నూక. బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏమేమి కావాలంటే బొంబాయి రవ్వ, పంచదార అండి, కొబ్బరి పాలు, ముఖ్యంగా కొబ్బరి పాలు కావాలి. కొబ్బరి పాలతో చేసుకుంటాము ఇప్పుడు. ఇదైతే దీంతో అయితే 2 గ్లాసులు తీసుకుంటానండి నేను. ఇప్పుడైతే కొలిచి చూపిస్తాను మీకు. గ్లాస్ అయితే అవ్విందండి ఇలాగా. ఇంకొన్ని 2 గ్లాసులు అయితే అయ్యింది. ఇది బొంబాయి రవ్వ. 2 గ్లాసులు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసులకి తీపు ఒక గ్లాస్ అయితే పంచదారైనా బెల్లమైనా తీసుకోవాలి. నేను సగం తీసుకుంటానండి. పంచదార సగం, బెల్లం సగం, మొత్తం గ్లాస్ నిండా అవ్వాలి. ఇలా సగం అయితే తీసుకున్నాను కదండి. సగం అయితే బెల్లం తీసుకోవాలి. ఏదైనా పర్వాలేదని చాయిస్ అండి. మేము బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టెలోని. రెండు గ్లాసులు నొక్కి ఒక గ్లాస్ అయితే ఇలాగ పంచదార అయినా బెల్లం 2 కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక గ్లాస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి పాలు కావాలండి. కొబ్బరి పాలు చూపిస్తాను. కొబ్బరికాయలు కొట్టి తీయాలి, అవి మిక్సీలో పట్టి పాలు అయితే తీయాలి. 2 గ్లాసులకి నొక్కి 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి. 4 గ్లాసులు కొబ్బరి పాలు, ఒక గ్లాస్ అయితే ఇలాగ పంచదార ఒక గ్లాస్, 2 గ్లాసులు నొక్కి ఒక గ్లాస్ పంచదార, 2 గ్లాసులు కొబ్బరి పాలు. ఎలా వండుతానో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే కొబ్బరి పాలు తీసుకుంటాను. ఇంకో కొబ్బరికాయలు ఎలా తీసుకున్నానండి, ఇలాంటివి చిన్నవి తీసుకున్నాను. దీన్ని అయితే బద్దలు కొట్టేసి చిన్న ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి పాలు తీసుకుందాము. చూపిస్తాను, బద్దలు కొట్టేసి చూపిస్తాను. కొబ్బరికాయలు అయితే కొట్టేసానండి, తీసుకుంటున్నాం ముక్కలు కింద. ఇలా అయితే కొబ్బరి ముక్కలు తీసేసుకున్నామండి, కడిగేసాను, చిన్న ముక్కలు కోసి. ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నాము.
ఇలా అయితే వచ్చిందండి. దీన్ని అయితే ఇప్పుడు నీళ్ళు వడగట్టేసుకోవచ్చు. దీన్ని కొబ్బరిని దీంట్లో వేసేసి కొబ్బరి పాలు అయితే వడగట్టేసుకోవచ్చండి. 4 గ్లాసులు అయితే కావాలి కొబ్బరి పాలు. ఇంక ఈ దుక్క అంతా వేస్ట్ అండి. పాలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంక ఇలాగైతే వచ్చేయండి. కన్మాయి కూడా వేసేసుకోవచ్చు. పాలు అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే 4 గ్లాసులు పాలు కావాలి. నూకైతే 2 గ్లాసులు కదండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు అయితే పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉన్నాయండి పాలు. ఇంకో 4 గ్లాసులు అయితే కొబ్బరి పాలు తీసుకున్నాము. ఇప్పుడైతే వండేసుకోవచ్చు. ఉన్నప్పుడు చూపిస్తాను. కొబ్బరి అయితే వండేసుకోవచ్చు అండి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ మీద కొన్నానికి కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే పెట్టేసానండి. బొంబాయి రవ్వ ఉంది కదండి, ఉప్మా నూక, అదైతే ముందు నెయ్యిలో వేపుకోవాలండి. వేపుతాను ఇప్పుడు. ముందైతే నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి అయితే కాలిపోయిందండి. బొంబాయి రవ్వ అయితే వేసేసుకోవచ్చు, వేపేసుకోవచ్చు ముందుగానే. నేను చేసినట్టయితే చేసుకోండి, చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టు. మీరు ఎక్కడ ఇలాగా కొబ్బరి రొట్టు ఉంటారు, కానీ నేను చెప్పినట్టు మాత్రం ఎవరు చేయరు. ఇలా అయితే చేసుకోండి. ముందైతే నూకైతే వేపేసుకోవాలండి. నూకైతే అయిపోయిందండి. మొత్తం నెయ్యిలో వేపేసాను నూక. దీంట్లో ఇప్పుడు పంచదార వేసేసుకోవాలి. యాలక్కాయల పొడి వేసుకోవాలండి. పంచదార తీసుకున్నాను కదండి, 2 గ్లాసులకి బొంబాయి రవ్వకి 1 గ్లాసు పంచదార ఇది అయితే వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేయాక పాలు అయితే వేసుకోవాలండి. కొద్దిగా అయితే వేయాలండి. ఇది పాకం కింద రావాలి కొద్దిగానే. అప్పుడైతే కొబ్బరి పాలు వేసుకుందాము. ఇలా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే కొబ్బరి పాలు వేసేసుకోవచ్చు. ఇలా రావాలండి, పాకం టైప్లోకి వచ్చేయాలి. ఇప్పుడైతే కొబ్బరి పాలు వేసుకుందాము.
కొబ్బరి పాలు అయితే ఇలా తీసుకున్నాం కదండి, ఇప్పుడైతే వేసుకోవచ్చు. కలుపుతా తిప్పాలండి ఉండలు కట్టకుండానే. ఇంకొంది ఇలా అయితే దగ్గర పడిపోతుంది, ఇంకా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది కొబ్బరొట్టు. నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా బాగుంటుందని, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు తినుండ్రు, ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త వంటలు అయితే నేను చేస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమంది నా వీడియో అయితే కొంతమందికి అయితే వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొబ్బరొట్టు అయితే చాలా బాగా వస్తుందండి. ఇలాగా నేను అన్ని కొలతలతో చెప్పానండి, ఆ కొలతలతో కనుక చేసుకుంటే మీకు ఇవి కొబ్బరొట్టు అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి చేసుకుని చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. చేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా కొబ్బరొట్టు చేసుకుని కొబ్బరి పాలు, బొంబాయి రవ్వ, పంచదార ఈ 3 ఉంటే సరిపోద్దండి. నెయ్యి ఇవి ఉంటే సరిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు. గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి. లో మంట మీదే ఉండాలండి, అయిలో పెట్టకూడదు గ్యాస్ మీద చేసుకుంటే కనుక. ఇదైతే మాడిపోద్ది, మాడకుండా మంట అయితే తక్కువ పెట్టుకోవాలండి, తిప్పుతూ ఉండాలి. ఇలాగైతే వేస్తానండి పాలు, ఇదంతా ఉడకాలి, చూపిస్తాను మళ్ళీని. అయితే ఎవరో చేస్తుండ్రు, నేనే చేస్తున్నాను ఫస్ట్ టైము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది, చూసేయండి ప్లీజ్. ఇలాగైతే పెట్టేసానండి నిప్పుల మీద. చల్లారాక అయితే కేక్ కింద వస్తుంది. ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తుంది. కరెక్ట్గా పాలు అయితే కరెక్ట్గా నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలాగైతే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అయితే చూపిస్తాను ముక్కల కింద. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. అంగోండి ఎంత బాగుందో. ఇలాగైతే చేసుకొని చాలా రుచిగా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొబ్బరొట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా పరిచేసుకుని నిప్పుల మీద పెట్టుకుంటే కొంచెంసేపు వేడెక్కుతుంది. అప్పుడు ముక్కలు కానీ కోసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా పరిచేసి రేకు మీద నిప్పుల్లో పెట్టాలండి, దాకా కిందకి పెట్టేసి చేపిస్తాను. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుందండి. కొబ్బరొట్టు అయితే వేసాము కదా, ఇంతసేపు నిప్పుల మీద అయితే ఉంచి చల్లారాక గట్టి పడిపోయిందండి. దాకైతే ఇది కొబ్బరొట్టు అయితే చూడండి చాలా బాగుంది. ఇప్పుడైతే ముక్కలు కోద్దాము, చూపిస్తాను. ఇప్పుడు ముక్కలు కోసి చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా కనిపిస్తుంది కూడా.
ఇంకొండి ఇలా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా చాలా బాగా వచ్చింది. ఇలా ట్రై చేయండి మీరు వండుకుని, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి రొట్టు. ఇంక ఇలాగైతే కట్ చేశానండి, చాలా బాగా వచ్చాయి ముక్కలు. ఇంకోండి అసలు అంటుకోవట్లేదు చేతికి, చాలా బాగా వచ్చి కొబ్బరి రొట్టె అయితేని. ఇలా వండుకోండి, నేను చెప్పిన కొలతలు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. తిని చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంది, వదిలిపెట్టడం అంత బాగుంది, అంత రుచిగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి తిన్నారని మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టడం అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుండబ్బా.